ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చెలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చెలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 20 నుంచి 26 వరకు ఈ నెలల ఈ వారం రోజుల గురుబలం, శనిబలం, మంచి చెడు అనుకున్నది ఎలా జరుగుతుంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. తీ చిలికమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలికమ్మ తే వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ జ్యోతిష్. వావ్. వృషభ రాశి వాళ్ళకి సాక్షితంగా వినాయకుడు. వృషభ రాశి వాళ్ళ దగ్గర తెలివి జ్ఞానం చాలా బాగుంటుందండి. ఏదన్నా మాట మాట్లాడితే సూటిగా బాణం విడిచినట్టే విడుస్తారు మాట, లేకపోతే గమ్మును కూర్చుంటారు. మళ్ళీ ఏది తెలియనట్టే ఉంటారు. మళ్ళీ అన్నీ ఉంటాయి మీ దగ్గర. చేతులపై సాగదు, మాట నిలబడదు. కానీ ఒక్కటేమిటిదంటే మాత్రం ఈ రాశి వాళ్లకు కొంచెం తొందర ఎక్కువ. తొందర ఎలా పడతారంటే ఏదన్నా అనుకుంటే చేద్దాం 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 అన్నట్టు కొంచెం తొందర ఎక్కువ. ఈ తొందర పని పడదు. వృషభ రాశి వాళ్లకు నల్ల వస్త్రం, నల్ల బట్ట ధరించవద్దు, తొడగవద్దు, మంచిది కాదు. ఈ లేడీస్కి లెఫ్ట్, జెంట్స్కు రైటు చూపెట్టవద్దు, రైట్ హ్యాండ్ స్త్రీలు చూపెట్టవద్దు. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే ఎలా వచ్చిన పైసా, ఎలా వచ్చిన లక్ష్మి అలాగే పోతుంది మీ ఇంటి లోపల. వృషభ రాశి వాళ్ళకి పైసా కంటి కనిపిస్తుంది, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. పైసా రావటం ఉంది, పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. కనిపించే వాళ్ళందరికీ ఏదో అనిపిస్తుంది, కానీ కొన్ని రోజులైతుంది మీరు చాలా దెబ్బతింటున్నారు. ఈ వృషభ రాశి వాళ్ళు దెబ్బతింటున్నారు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు, చాలా బాధల, చాలా నష్టంలో ఉన్నారు. ఈ మెట్టు ఎలా లెక్కుతాం అనుకుంటున్నచ్చు. సర్వేశ్వరుడు ఉన్నాడు. తొందర పడకండి, నిదానం చేయండి, భగవంతుని మీద భారం పెట్టండి. మీ చేపెట్టిన పని తప్పనిసరి కలిసి వస్తుంది. వాహన గండం, బండి గండం, రథగండం వెళ్ళిపోయినది. బండి గండం అంటే చాలా డేంజర్. మీకు వచ్చిండే ఇంతవరకు బండి గండం, ప్రాణం పోయే గండం ఈ వృషభ రాశి వాళ్ళకి ఆ భగవంతుడు అనేవాడు తప్పించిండు. ఒక్కసారి తప్పితే మహా జాగ్రత్తగా ఉండాలి. అది అంటారు కదా పెద్దలు, జారుడు బండ మీద ఒకసారి జారి కింద పడ్డ తర్వాత రెండోసారి అలాగే జారుడు బండ మీద కాలు పెట్టిన తర్వాత చాలా గట్టిగా పెట్టాలి. కాలు చాలా జాగ్రత్తగా కాలు పెట్టి అవతల దాటిపోవాలి. అలాగే ఒకసారి బండి గండంలో దాటినారంటే రెండోసారి చాలా జాగ్రత్తగా, హుషారుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రం చాలా దరిద్రం నెత్తి మీద చాలా బాగానే తాళో మారినట్టు ఆడుతుంది. అది కొంచెం నిదానం చేయాలి, చాలా బాగుంటుంది. బాధలు, కష్టాలు అదైతే ఎల్లకాలం ఇక ఉన్నది. చూస్తూనే ఉన్నారు, ఏగుకుంటే ఇంతవరకు వచ్చిండ్రు. మళ్ళీ ముందర ఎలా అవుతుందో, ఎలా జరుగుతుందో, ఏమవుతుందో అని అనుకుంటున్నారు కదా. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం పోయి రావాలి. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఈ 20 నుంచి 26 వరకు ఈ వారం రోజుల లోపల ఏదైతే మీరు జాబ్ అనుకుంటున్నారో, ఏదైతే మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారో తప్పనిసరి పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. పైమెట్టు మీరు లెక్కేది ఉంది, రాజా బతుకు బతికేది ఉంది. తొందర మాత్రం అస్సలు మీరు పడవద్దు. ఒక్కసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్, చాలా బేస్ గవ్వలు పడ్డాయి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. చూశారా? గురుబలం 5 ఉంది, శనిబలం 4 ఉంది. ఒక మెట్టు మీకు చాలా బాగుంది గురుబలం. గురుబలం బాగున్నప్పుడు ఏం చేయాలంటే అది అంటారు కదా, వెనకటి కాలం పెద్దలు చెప్తుంటే ఒక మాట, తురు పట్టినప్పుడే గాలి ఇడిచినప్పుడే తురు పట్టాలి, గాలి లేనప్పుడు తురు పట్టవద్దు. మనకు గుడక అదృష్టం మంచిగా ఉన్నప్పుడే రాత్రి అనకుండా పగలనకుండా కష్టం చేస్తూనే ఉండాలి. చేసేది చేస్తూనే ఉంటే ఏమవుతుందంటే మంచి లాభం అవుతుంది. అలా కాకుండా ఇక తింటాం కదా, పడుకుంటాం కదా, ఉంటాం కదా, చూద్దాం కదా, రేమ్మల్లి చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఇలాగే దినం గడుస్తూ ఉంటే ఇల్లు అనేది ఒక్కొక్క మెట్టు కిందికి అయిపోతుంది. ఒక్కొక్క మెట్టు కిందికి అయిపోతే ఏమవుతుందంటే అది మొత్తం గంగల మునిగినట్టే మునుగుతారు. అలా మునుగకండి. భగవంతుని ధ్యానంలో ఉండండి, ఆ సర్వేశ్వర ధ్యానంలో ఉండండి. అది కాక ఇంటి మీద దారిద్ర్యం అనేది, శని అనేది చాలా చెడ్డగా నడుస్తుంది. దరిద్రం అనేది చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఆ దాని వలన ఏమైపోతుందంటే ఎటు వచ్చింది అటే పోతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఆ సర్వేశ్వరునికి నమ్మండి, మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా మీకు డౌట్ ఉంటే అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తాం, ఉన్నది మొత్తం చెప్పేస్తాం. నమస్కారం.